హలో ఆల్ వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్‌లో నేను ఫస్ట్ చూడాలనుకున్న మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'నేరు' మూవీ. దానికి కారణం 'జీతూ జోసెఫ్' గారు. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే మూవీస్ 'దృశ్యం 1 అండ్ 2'. మరి ఇలాంటి డైరెక్టర్ నుంచి అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. కానీ ఈ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా ఒక కోర్ట్ రూమ్ డ్రామా. జనరల్‌గా ఇలాంటి జానర్ మూవీస్ మలయాళం వాళ్ళు సూపర్‌గా చేస్తారు. అందులో నాకు నచ్చిన కొన్ని మూవీస్ 'యంతాన్ కేస్ కొడు', 'జనగణమన', 'వాషి', 'ఒరు కుప్రసిద్ధ పయ్యన్'. ఇవన్నీ పక్కన పెట్టు గానీ ఈ సినిమా సంగతేంటి అంటారా? ఈ సినిమా రేప్‌కి గురైన ఒక బ్లైండ్ గర్ల్ చేసే న్యాయ పోరాటం. యాజ్ యూజువల్‌గా పెద్దింటి కుర్రాడు చేసిన ఒక తప్పు. డబ్బున్నోడు కాబట్టి ఒక పెద్ద లాయర్‌నే పట్టుకుంటారు. చిన్న లాయర్స్ ఎవరు కేస్ ఒప్పుకోరు. ఒప్పుకున్నా న్యాయం చేస్తారనే గ్యారంటీ కూడా లేదు. ఎప్పుడో లాయర్ వృత్తిని పక్కన పెట్టిన మోహన్ లాల్ గారు ఎంటర్ అవ్వటంతో కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ అవుతుంది. మరి తనకు ఎలా న్యాయం జరిగేలా చేశాడు అనేది మాత్రం మీరు కోర్ట్‌లోనే చూడాలి. కాదు హాట్‌స్టార్‌లో చూడాలి. ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను అనే రీజన్‌తో రివ్యూని క్విక్‌గా చెప్పేస్తాను వినండి. 'నేరుని నేరుగా' అని అనుకుందాం తెలుగులో. అంటే స్ట్రెయిట్ కదా! ఎందుకంటే కేస్‌లో లాస్ట్‌లో న్యాయం కోసం చూపించే పాయింట్ ఫస్టే రావాల్సిన బేసిక్ పాయింట్. కానీ అది స్టార్టింగే చూపించేస్తే స్టోరీని డ్రాగ్ చెయ్యలేము అని అనుకున్నారో ఏమో! మనల్ని మిస్‌లీడ్ చేయటానికే లాస్ట్ వరకు ఏవేవో పాయింట్స్ చూపించుతూ తీసుకెళ్ళి లాస్ట్‌కి అదే పాయింట్‌ని చూపిస్తారు అనిపించింది. అందుకే విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా స్టార్టింగ్‌లో చాలా తక్కువగా ఉంటాయి. పైగా అక్యూజ్డ్ సీన్స్ అన్నీ చాలా ఫ్లాట్‌గా ఉంటాయి. సస్పెన్స్ ఆర్ ఎక్సైట్‌మెంట్‌ని క్రియేట్ చేయలేకపోయాయి. థ్రిల్ ఫీలయ్యే రివిలేషన్స్ కామన్ ఆడియన్స్‌కైతే 1 ఆర్ 2 సీన్స్ ఉంటాయి అనిపించింది. బ్లైండ్ గర్ల్‌తో ఎంపథైజ్ అవ్వాలి అని ఎక్కువ ఎమోషన్ అండ్ డ్రామాని పుల్ చేయడానికి ట్రై చేశారు. కోర్ట్ రూమ్ డ్రామాని ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు అనిపించింది. ఇదంతా ఈ ఫిల్మ్ 'జీతూ జోసెఫ్' గారు డైరెక్ట్ చేశారు అనే బ్రాండ్ వల్ల మాత్రమే కలిగిన ఫీలింగ్. మేబీ కొత్త వాళ్ళు తీశారు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువుంటాయేమో! అప్పుడు మూవీ ఇంకొంచెం బెటర్‌గా నచ్చొచ్చేమో అని మాత్రం అనిపించింది. పెర్ఫార్మన్సెస్ గురించి ఏం చెప్తాం, అందరూ ప్రూవెన్ యాక్టర్స్. 'మోహన్ లాల్' గారు, 'సిద్దికీ' గారు, అన్స్వరా రాజన్, 'శాంతి మాయాదేవి', 'ప్రియమణి' గారు అందరూ చాలా బాగా చేశారు. 'ప్రియమణి' గారిని పెద్దగా యూజ్ చేసుకోలేదేమో అని అనిపించింది. ఆవిడని యూజ్ చేసి మంచి ట్విస్టే ప్లాన్ చేసుండొచ్చు యాక్చువల్‌గా. టెక్నికల్ వాల్యూస్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చేమో అని అనిపించింది. సౌండ్ డిజైన్ కోర్ట్ రూమ్ సీన్స్ అప్పుడు ఇంకా బెటర్‌గా ఇవ్వాల్సింది అనిపించింది. స్టిల్ 'జీతూ జోసెఫ్' గారి 'దృశ్యం 3' మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. 'దృశ్యం 3' అని కామెంట్ చేసి. ఇదండి నా రివ్యూ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.